హాయ్ అండి. ఇది తిరుపతిలో మేము తీసుకున్న రూమ్ అనమాట. మ్యాక్సిమం ఎవరైనా తిరుపతికి వెళ్ళినప్పుడు ఇందులోనే లాకర్స్ కానీ రూమ్స్ కానీ ట్రై చేయండి. ఎందుకంటే డిస్టెన్స్ చాలా తక్కువ అనమాట. జస్ట్ ఈ బిల్డింగ్ దాటిన తర్వాత రోడ్డు వస్తుంది. రోడ్డు క్రాస్ చేస్తే మనకి డైరెక్ట్ తిరుపతి మాడవీధులు ఉంటాయి కదా, గేట్ నెంబర్ 7 అయితే వచ్చేస్తుంది. అందులో నుంచి మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మేము రూమ్ కోసం చాలా ట్రై చేసాము. రూమ్ అయితే దొరకలేదు కానీ లాకర్స్ ఇచ్చారండి. అంటే 2 బెడ్స్ విత్ లాకర్స్ ప్రొవైడ్ చేశారు. దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయాము, ఒక నైటే కదా అని చెప్పి. కానీ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు తిరుపతి వెళ్ళే వాళ్ళు అయితే కొంచెం చూసుకునే వెళ్ళండి. ఎందుకంటే ఫుడ్ అకామిడేషన్ అయితే కొంచెం పెట్టట్లేదని కాదు, చాలా కొంచెం పెడుతున్నారనమాట. అంటే గ్యాస్ పోయి ప్రాబ్లం వల్ల అలాగని చెప్పని అంటున్నారు. టిఫిన్స్ అవి కూడా సో మచ్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. 30 రూపీస్ది 60 రూపీస్ అలాగా అన్నీ కూడా దేనికది ప్లస్ చేసేసారనమాట. అండ్ ఇది వచ్చేసి అదిగోండి రూము. అలాగా డబుల్ స్టేర్ బెడ్స్ లాగా హాస్టల్స్లో ఉంటాయి కదా, అలాగా ఒక మంచానికి వచ్చి 2 బెడ్స్ ఉంటాయి. దాంట్లో కింద 2 బాక్సులు ఉన్నాయి, అవి లాకర్స్ ఇచ్చారనమాట. ఒక్కొక్క బెడ్ వచ్చేసి 300 రూపీస్. చాలా బాగుంది. హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ కాఫీ ఉంది, ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వచ్చేసి లంచ్ ఉంది. పర్వాలేదండి, నన్ను అడిగితే ఫెసిలిటీ అయితే బాగుంది, కంఫర్టబుల్గానే ఉందన్నమాట. మనం ఎక్కడెక్కడో రూముల కోసం అంతసేపు వెయిట్ చేసే కన్నా పని అయిపోద్ది అనుకుంటే ఇది బెటర్ అనిపించింది. ఫుడ్ గురించి అని ఎందుకు అన్నాను అంటే ప్రజెంట్ గ్యాస్ కొంచెం ప్రాబ్లంగా ఉంది కదా, అందుకని.